ఈ నెల 13న జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. మరికొన్ని గంటల్లో ప్రచారానికి కూడా తెరపడబోతుండటంతో ఈ కొన్ని గంటలను సద్వినియోగం చేసుకునేందుకు ఎవరికి వారు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్యాడర్ని కొంచెం జోష్ నింపేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ప్రచారం ముగిసిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ, ఆ తర్వాత ఫాలో అవ్వాల్సినటువంటి వ్యూహాలు కానీ, ప్రతివ్యూహాలు కానీ రచించుకుంటూ చాలా దూకుడుగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడున్నటువంటి చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా మనం ఆల్మోస్ట్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి మాట్లాడుకున్నాం. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి గుర్రాలు ఎవరు, గెలుపుకు సంబంధించిన అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, ఎవరు వెనకబడి ఉన్నారు, ఎవరు సెకండ్లో, ఎవరు థర్డ్ ప్లేస్లో ఉన్నారనే విషయాలు మనం చాలా వరకు ఆల్మోస్ట్ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం ఇదే పార్లమెంట్ ఫైట్ వేదికగా. ఇక ఇప్పుడు చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి. ఈ మల్కాజ్గిరి మొదటి నుంచి కూడా కొంత విచిత్రంగా ఉండేటువంటి నియోజకవర్గం. ఇక్కడ స్థానికుల కంటే ఎక్కువగా స్థానికేతరులు గెలిచినటువంటి చరిత్ర మల్కాజ్గిరికి ఉంది. గతంలో చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ఏదైతే కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఆయన రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి తక్కువ ఓట్ల మెజార్టీతో అయినప్పటికీ కూడా ఇక్కడ గెలవడం అనేది అప్పట్లో కొంత సంచలనం అయింది. ఎందుకంటే ఆ టైంలో కాంగ్రెస్ పెద్ద బలంగా లేదు, బీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉంది. అయినప్పటికీ కూడా రేవంత్ యొక్క మాటల దాటికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆకర్షితులయ్యారు. అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపడంలో రేవంత్ 100% సక్సెస్ అయ్యాడు. ఆ కారణంగా అతను ఇక్కడ నుంచి గెలిచాడు. ఆ తర్వాత ఇప్పుడు మనకి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఇక్కడ నుంచి పోటీ చేసి ఆయన అసెంబ్లీకి పోటీ చేసి మళ్ళీ ఇప్పుడు సీఎం అవడం అనేది మనం చూసాం. సో అక్కడ ఖాళీ అయినటువంటి ఆ స్థానానికి ఇప్పుడు పార్లమెంట్తో పాటు జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ 3 ప్రధాన పార్టీలు, మిగతా ఎంతమంది పోటీలో ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి పోటీ ఇక్కడ తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే లేదా మల్కాజ్గిరికి సంబంధించి చూసుకున్నట్లయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంది. ఈ 3 పార్టీల అభ్యర్థులు కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ 3 పార్టీలు కూడా ఇక్కడ గెలుపు కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అతిరథ మహారాజులైనటువంటి వాళ్ళ పార్టీ అగ్రనేతలు తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి టాప్ గ్రేడ్ లీడర్స్ని తీసుకెళ్లి అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మల్కాజ్గిరి లాంటి ప్రాంతాన్ని గెలుచుకున్నట్లయితే చుట్టుపక్కల హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో వీళ్ళకి పట్టు వస్తుంది. ఆ పట్టు ద్వారా ఉన్నటువంటి రాబోయే కాలంలో పార్టీ పరంగా కూడా కొంచెం బలం పుంజుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ ఇప్పటివరకు హైదరాబాద్ పరిధిలో మనకి ఎక్కువగా బీఆర్ఎస్ ఇప్పటివరకు మనకు స్ట్రాంగ్గా కనిపిస్తుంది, ఎమ్మెల్యేల పరంగా కావచ్చు, ఇతరత్ర కావచ్చు. ఇది కాంగ్రెస్, బీజేపీకి ఇది వర్తించింది. ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ పెద్ద హైదరాబాద్ పరిధిలో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ బలంగా లేదు, అంటే బీజేపీ కూడా అంతే పరిస్థితి. సో ఇక్కడ గెలిస్తే కనుక ఆ 2 పార్టీలకి మిగతా ఆ యాంగిల్లో కూడా కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం అయ్యడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా గెలవాల్సిందే అనేటువంటి పట్టుదలతో ఈ 2 పార్టీలు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా అధిష్టానం నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీని చూసుకున్నట్లయితే స్థానికేతరాలైనటువంటి ఏదైతే చేవెళ్ల ప్రాంతానికి చెందినటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డిని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిపారు. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ నాయకుడిగా, బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారుడిగా ఉండి అక్కడ కేసీఆర్తో విభేదించి బీజేపీలో జాయిన్ అయి హుజూరాబాద్ నుంచి గెలిచి ఉప ఎన్నికల్లో రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఈటెల రాజేందర్ని అనూహ్యంగా ఓడిపోయాడని వాస్తవంగా గత ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాడు, అసెంబ్లీకి వెళ్తాడని చాలామంది భావించినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వేవ్ కావచ్చు, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ కలిపి బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, లేదా ఈటెల రాజేందర్ నాయకత్వం మీద ఉన్నటువంటి ఇది కావచ్చు, ఆయన 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు. ఆ కారణంగా ఈటెల రాజేందర్ లాంటి ఒక బలమైన నాయకుడిని, తెలంగాణలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడిని పార్లమెంట్కి పంపిస్తే కనుక ఖచ్చితంగా బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ఇక్కడ మల్కాజ్గిరి అభ్యర్థిగా, ఆయన కూడా నాన్ లోకల్. సో వీళ్ళని ఇక్కడ ఈ ప్రధాన పార్టీలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఉన్నటువంటి అభ్యర్థులు వీళ్ళు బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి. మరి ఈ ముగ్గురికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరి స్ట్రెంత్ ఎలా ఉందనేది ఒకసారి చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్కి ఇది సిట్టింగ్ స్థానం. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గెలిచి ఉన్నాడు కాబట్టి ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్నటువంటి పట్టుదల ఖచ్చితంగా పార్టీతో పాటు కేడర్లో కూడా ఉంటుంది. పైగా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ అధికారంలో ఉన్న పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోతే కనుక కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది పార్టీకి. అందుకని వీళ్ళంతా కలిసి మ్యాక్సిమం ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీ సీటు ఖచ్చితంగా దక్కించుకోవాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో వీళ్ళంతా ముందుకొచ్చారు. ఆ మేరకే పనిచేస్తూ ఉన్నారు. ఇటు రాహుల్ గాంధీ నుంచి కానీ లేదా సీఎం రేవంత్ రెడ్డి నుంచితో పాటు ఇట్లా మిగతా మంత్రులు కూడా అక్కడికి వెళ్ళి ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారంలో భాగంగా వాళ్ళు గత బీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు బీజేపీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ మనకి ఎలాంటి పన్నులు వేసింది, ఎలాంటి ఇబ్బందులు పెట్టింది, ప్రజలకు సుపరిపాలన అందించడంలో బీజేపీ ఎక్కడ విఫలమైంది, కేవలం మత రాజకీయాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది, అభివృద్ధి అనేది లేదు. కాబట్టి ఇక్కడ బీజేపీకి ఓటేస్తే ఉపయోగం లేదు, అలాగే బీఆర్ఎస్కి ఓటేస్తే అసలు యూజే లేదన్న విషయాన్ని ఆ విషయాన్ని ప్రమోట్ చేస్తోంది. అలాగే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలకు సంబంధించి చూసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి సబ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ సంబంధించి ఒక్కొక్కటి వివరించే ప్రయత్నం చేస్తూ ఉంది. గ్యాస్ సిలిండర్ ఇచ్చామంటా ఉంది, 200 యూనిట్ లోపు కరెంటు కాల్చుకున్న వాళ్ళకి ఫ్రీగా కరెంట్ ఇచ్చామని, అలాగే బస్సు ఫ్రీగా ఇచ్చామని, ఇలాగ రాబోయే రోజుల్లో ఇంకా వచ్చే 5 నెలలు అవుతుంది కాబట్టి ఇక ఫర్దర్గా మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ 100% నెరవేరుస్తామని చెప్పేసి కాంగ్రెస్ చాలా బలంగా స్పష్టంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. అలాగే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి
ప్రధానంగా మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి చాలా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే అటు కేంద్రంలో కూడా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కనుక రాబోయే రోజుల్లో మల్కాజ్గిరి అనేది నెక్స్ట్ లెవెల్లో డెవలప్ అవుతుంది. ఒక రకంగా అది ఇటువైపు ఉంటుంది కాబట్టి సిటీకి ఏదైతే మనకి గచ్చిబౌలి దీనికి క్వైట్ అపోజిట్ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఆ రేంజ్లో అటు ఐటీ కారిడార్ కావచ్చు లేదా ఇతర సెగ్మెంట్స్ పారిశ్రామిక సెక్షన్లో కానీ ఇది అద్భుతంగా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్కే ఓటేయాలని చెప్పేసి వీళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ బీజేపీ చూసుకున్నట్లయితే ఈటల రాజేందర్ ఎలా చూసుకున్నా పార్టీ పరంగా ఎలా ఉన్నప్పటికీ కూడా ఈటల రాజేందర్కి వ్యక్తిగతంగా ఒక పర్సనల్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ అక్కడ ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బీజేపీ కొంతవరకు పుంజుకుంది రాష్ట్రంలో. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడైన తర్వాత ఇక్కడ చాలా భారీగా పుంజుకుంది. అసెంబ్లీలో కూడా చాలా గణనీయమైనటువంటి స్థానాలు సంపాదించుకుంది. కాబట్టి ఇక్కడ బీజేపీని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. బీజేపీ రాజకీయాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు పై కనిపెట్టేది ఒకలాగా ఉంటుంది, లేదా క్షేత్రస్థాయిలో వరకు ఒకలాగా ఉంటుంది. అది ఓట్లను టర్న్ చేసుకునే విధానంలో కొత్త పద్ధతులు రకరకాల పద్ధతులు అవలంబిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఈటల రాజేందర్ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. బీజేపీని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు ఎడ్జ్ ఉంది. అధికారంలో ఉండటం ఒకటైతే, ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ స్థానం కావడం ఒకటైతే, రేవంత్ రెడ్డితో పాటు మిగతా అగ్రనాయకత్వం అంతా వచ్చి అక్కడ ప్రచారం చేయడం, ఇక్కడ ఇవన్నీ కలిసి ఆ కాంగ్రెస్కి ఎంత ప్లస్ అయినప్పటికీ కూడా ఈటల రాజేందర్ అనే అతను గతంలో మంత్రిగా పనిచేయడం, ఆయన ఇల్లు ఇవన్నీ కూడా ఆ పరిధిలోనే ఉండడం, మేడ్చల్ ఆ చుట్టుపక్కల పరిధిలోనే ఆయన సొంత ఇల్లు లేదా ఆయన వ్యాపారాలు కూడా ఆ చుట్టుపక్కల పరిధిలోనే ఉండటం వల్ల ఆ లోకల్ ప్రజలకు కూడా కొంత పరిచయం ఉండడం, మినిస్టర్గా చేసినప్పుడు కూడా ఇక్కడ పరిచయాలు ఉండటం, దాంతోపాటు గతంలో ఇప్పుడు రీసెంట్గా ఓడిపోయాడు, లేదా కేసీఆర్ చేతిలో భంగపడి బయటికి వెళ్ళిపోయాడు. పాపం బయటికి వెళ్ళిన తర్వాత మొదట గెలిచినా రెండోసారి ఓడిపోయాడు అనే ఒక సింపతి కూడా ఇక్కడ ఈటల రాజేందర్ మీద వర్కౌట్ అయ్యే అవకాశం ఉందనేది బీజేపీ నుంచి కూడా చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ. నిజానికి సింపతి వర్కౌట్ అయ్యి గెలిచిన వాళ్ళు గతంలో మనం చూసాం. దానికి ఎగ్జాంపుల్ రఘునందన్ రావు ఉన్నాడు, అలాగే పాడి కౌశిక్ రెడ్డి. ఇప్పుడు రీసెంట్గా గతంలో రఘునందన్ రావు, రీసెంట్గా పాడి కౌశిక్ రెడ్డి, వీళ్ళంతా కొంతవరకు సింపతి ఓట్లు టర్న్ అయిన కారణంగానే గెలిచారు తప్ప నిజంగా వాళ్ళ చరిష్మా లేదా పార్టీ కెపాసిటీ దీన్ని బట్టి కాదు అనేది విశ్లేషకులు మొదటి నుంచి చెప్పేటువంటి విషయం. సో అలా చూసుకుంటే ఇక్కడ ఈటల రాజేందర్ కూడా ఆ సింపతి వర్కౌట్ అయితే, బీజేపీ బలం స్పష్టంగా కనిపిస్తే, మోదీ చరిస్మా వర్కౌట్ అయితే, లేదా బీజేపీ ఏదైతే మేము అద్భుతమైనటువంటి పథకాలు ఇచ్చాం, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ఉన్నాం, ఇప్పటివరకు ఎక్కడూ వికసిత భారత్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ వికసిత భారత్ మల్కాజ్గిరిలో కూడా వికసించగలిగితే కనుక ఈటల రాజేందర్కి ఖచ్చితంగా ఒక అవకాశం ఉంటుంది గెలిచేదానికి. ఇంకా బీఆర్ఎస్ను చూసుకుంటే రాగిడి లక్ష్మారెడ్డి ఇక్కడ ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఎలా ఉన్నా, పర్సనల్ ఇదే ఎలా ఉన్నప్పటికీ కూడా పార్టీ పరంగా మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ బలహీనపడింది అనేది వాస్తవం. ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు ఎక్కువగా గణనీయంగా గెలుచుకున్నప్పటికీ కూడా గ్రేటర్ పరిధిలో మల్కాజ్గిరి ఎంపీ సీటుకు వచ్చేసరికి చూసుకున్నట్లయితే అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీగా ఉంటాం. ముందు నుంచి అక్కడ వాళ్ళకి పెద్దగా పట్టు ఉన్నప్పటికీ కూడా ఇది ఓడిపోయిన తర్వాత ఆ పట్టు సడలింది వాస్తవంగా. క్యాడర్లో కూడా కొంత నైరాశ్యం ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు కానీ, మున్సిపల్ కార్పొరేషన్, ఆ అసెంబ్లీ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు ఇవన్నీ కూడా కొంత స్ప్లిట్ అయ్యాయి. కాంగ్రెస్ కైవసం చేసుకుంది దీని ద్వారా. అంచేత అక్కడ బలం కూడా కొంత బీఆర్ఎస్కి తగ్గింది, కొంత కాదు చాలా వరకు తగ్గింది. ఈ తగ్గిన బలానికి తోడు రాగిడి లక్ష్మారెడ్డి కూడా బలమైన అభ్యర్థి అంటే కొంతవరకు ప్రశ్నార్థకంగానే చూసే ఇది ఉంది. బట్ బీఆర్ఎస్ ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి ఖచ్చితంగా ఎవరు మర్చిపోలేంది, దాన్ని మనం పక్కకు పెట్టాల్సిన ఇది కాదు. ఎందుకంటే హైదరాబాద్ని బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఏ రేంజ్లో అభివృద్ధి చేసింది అనేది దేశమంతా మాట్లాడుకుంది. పక్క రాష్ట్రాలు కూడా దీన్ని ఒక నమూనాగా తీసుకున్నాయి. ఈ రేంజ్ అభివృద్ధి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి బీఆర్ఎస్తో పాటు రాగి లక్ష్మారెడ్డి కూడా ప్రచారం చేస్తూ ఉన్నాడు. అలాగే కేసీఆర్ కానీ లేదా మిగతా అగ్రనాయకత్వం కానీ, మిగతా గతంలో మంత్రులుగా పనిచేసి ఓడిపోయి ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తూ, ప్రధానంగా మల్లారెడ్డి చాలా జోష్గా, ఆయన నియోజకవర్గం మల్కాజ్గిరి పరిధిలో ఉంటాం. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు కూడా చాలా జోష్గా ఈ వయసులో కూడా డ్యాన్సులు వేస్తున్నాడు, ఉత్సాహంగా ఉరుగుతున్నాడు. బట్ ఇదే మల్లారెడ్డి గతంలో ఈటల రాజేందర్ను ఉద్దేశించి చెప్పిన మాట కొంత పార్టీకి డ్యామేజ్ చేసింది. దాన్ని మల్లారెడ్డి ఎంత సర్ది చెప్పుకోవాలని చూసుకున్నా, ఎంత కవర్ చేయాలని చూసినప్పటికీ కూడా ఈటల రాజేందర్ని నువ్వే గెలుస్తున్నామని చెప్పడం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్కి మైనస్ అయ్యింది అనేది వాస్తవం. ఆ మైనస్ని మరింతగా ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి కొత్త స్లోగనే కాదు, ఆ స్లోగన్ని మరింత స్ట్రాంగ్గా కాంగ్రెస్ జనాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మల్కాజ్గిరి సిచ్యుయేషన్ అయితే ఇలా కనిపిస్తోంది మనకు. కాంగ్రెస్ అధికారంలో ఉంది, సిట్టింగ్ ఎంపీ స్థానం కావడం, ఇక్కడ ఈటల రాజేందర్కి పర్సనల్ ఇమేజ్ ఉండడం, బీజేపీ కొంత స్ట్రెంతన్ అవ్వడం, ఆయన ఓడిపోయాడని ఒక సానుభూతి ఉండడం అనేది బీజేపీ కలిసి వచ్చే అంశం. ఇక్కడ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది, కేసీఆర్ యొక్క ఫేస్ చూసి నాకు ఓటేయాలని చెప్పేసి, కేసీఆర్ చేసినటువంటి డెవలప్మెంట్ చూసి నాకు ఓటేయాలని చెప్పేసి ఈ రాగిడి లక్ష్మారెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఈ ముగ్గురికి సంబంధించి ఎవరి భవితవ్యం ఏంటో అనేది, ఎవరి నాయకత్వం గెలుస్తుంది, ఎవరి కెపాసిటీ ఏంటనేది మనకి త్వరలో తెలిసిపోతుంది.